अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఇక్కడ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీకు తెలుసు నిన్న ఒక పెద్ద మనిషి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారిని ఇక్కడికి 10 గంటలకు తీసుకొస్తామని చెప్పాం. పార్టీగా ఇక్కడికి వచ్చిండు మునగాడుగా. ఈరోజు చెప్తా ఉన్న నవీన్ రెడ్డి గారికి రాళ్లతో కొట్టి సంపండి అని చెప్పి నినాదం ఇచ్చిండు నవీన్ రెడ్డి. ఒక ప్రజాప్రతినిధి ఉండి గౌరవ శాసనసభ్యులకు ఆ రకమైనటువంటి పదం మాట్లాడవచ్చా? నెంబర్ 1. నెంబర్ 2, 50 కోట్ల రూపాయలు లంచం తీసుకొని డంపింగ్ యార్డ్ తీసుకొచ్చిందని చెప్పేసి అన్నాడు. నిరూపించాలని చెప్పేసి వచ్చినాం ఇక్కడికి. ఏదైనా ఆధారం ఉంటే నిరూపించాలి. నిజంగా మనిషి అయితే, నిజంగా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉంటే నిరూపించాలి. నిరూపించకపోతే ఇదే అంబేద్కర్ శాస్త్రిగా ముక్కు తెలకు రాయాలి. ఈ బాధ్యతగా మేము సవాలు విసురుతున్నాం. ఈ సందర్భంగా ఈ విషయంలో వారు చేసినటువంటి ఆగడాలు, వారు మాట్లాడేటువంటి పదజాలాలు, వాళ్ళు మాట్లాడేటువంటి రెచ్చగొట్టే విషయాలు, ఇక్కడ రాజకీయాన్ని కలుషితం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రేరేపించే పద్ధతిలో, వాతావరణం చెడగొట్టే పద్ధతిలో, యువకులను రెచ్చగొట్టే పద్ధతిలో ఒక హీరోయిజాన్ని చూపించాలని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. గౌరవ శాసనసభ్యుల పైన అవాకు చవాకు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. గ్రామాల మా ఎమ్మెల్యే గారికి ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఖబర్దార్ నవీన్ రెడ్డి నీకు చెప్తా ఉన్నావు. ఈ సందర్భంగా బేషరతుగా నువ్వు మాట్లాడిన విషయాలు వాపసు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు వాస్తవ పరిస్థితులు నిరూపించడానికి ఆయన ఇంకో మాట అన్నాడు. ఎమ్మెల్యే గారట ఇక్కడ పొగ కంపెనీ తెచ్చిండు, అక్కడ కాలుష్య కంపెనీ తెచ్చిండు అని చెప్పేసి. ఎవరు తెచ్చిండో మీకు వాస్తవాలు చెప్తాం. ఏ హయాంలో డంపింగ్ యార్డు జీవో నెంబర్ 20 విలేకరులకు అందరికి ఇస్తాం. వాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతిలో 272 ఎకరాల భూమిని వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవో నెంబరు ఆ రోజులో 2018లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవో. ఇప్పుడు చెప్పు నవీన్ రెడ్డి, మా ఎమ్మెల్యే గారు డంపింగ్ యార్డ్ తీసుకొచ్చిందా? నీ టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందా? జీవో నెంబర్ 20. ఇగో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కాలుష్య పరిశ్రమలను సిద్ధాపూర్ విలేజ్ లో డంపింగ్ చేయాలని చెప్పేసి మీరు చేసుకున్నటువంటి ఒప్పందం మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఇప్పుడు చెప్పు ఎవరు తీసుకొచ్చిన డంపింగ్ యార్డ్? రెండవది, త్వరలో ఇంకోటి కూడా బయట పెడతాం. ఆ డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి ఆ రోజు టీఆర్ఎస్, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి నాయకులు భూమి లేకున్నా భూమి ఉన్నట్టుగా సృష్టించి కోట్ల రూపాయలు పేదవాళ్ళ పేర్లు పెట్టి మీరు డ్రా చేసినటువంటి అది కూడా త్వరలోనే బయట పెడతాం. దీని మూల్యం చెల్లించక తప్పదు. మీరు లాలుచి పడ్డా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే ఆ విషయంలో ఏమన్నా తప్పు చేసిందా నిరూపించాలని చెప్పేసి ఈ రోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి దానికి వివరాలు చెప్పడానికే వచ్చాం. ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు శేఖర్ రెడ్డి అక్కడ విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాస్తవాలు నిజంగా కూడా తెలవాలంటే ఆ రోజు అవకతవకలు జరుగుతున్నాయంటని చెప్పి మా అన్నగారు చెప్పినట్టు 2018లో ఈ ప్రాంతంలో ఈరోజు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందని చెప్పి అవకతవకలు జరుగుతున్నాయంటని చెప్పి మేము ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా ఉన్నది. ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే అంజనా గారు దాన్ని కూడా మేము ఇంటికి మా ఊరు నుంచి వెహికల్స్ కట్టుకొని అంజనా దానికి కూడా పోయడం జరిగింది. అన్న ఈ సిద్ధాపురంలో ఇలా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, ఈ ల్యాండ్ దేనికి ఇస్తారు అనేది ఒక క్లారిటీ లేదు. దొంగల్లాగా మీరు ఇవ్వకపోతే ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఇవ్వకపోతే ఆ రూపాయి కూడా రాదంటని చెప్పి బెదిరించి ల్యాండ్ అవకతవకలు జరుగుతుంది అన్న పేర్ల మీద లేనున్న పేర్ల మీద కూడా ల్యాండ్ అనేది
రాస్తురన్న ఇది చూడండి అని చెప్పి నేను ఆ రోజు అంజన గారికి కూడా ఇవ్వడం జరిగింది. అంజన ఆ రోజు మేము ఇచ్చిన అయ్యలే అనేది అంజన కూడా వాస్తవం తెలుసు. ఈ రోజు వచ్చి ఏదో పనికిమాలిన మాటలు, మీకు నిజంగా కూడా పబ్లిక్ ప్రశాంతంగా ఉండాలి, మా ప్రాంతానికి న్యాయం జరగాలని నీకు నిజంగా మనస్ఫూర్తిగా ఎమ్మెల్సీ గారికి ఉంటే నువ్వేం చేయాలంటే రా, రోడ్డు మీద రా, ధర్నా చేయి, మేము వస్తాం. మా ఎమ్మెల్యే గారు మాకు స్పష్టంగా చెప్పాడు, శేఖర్ రెడ్డి నువ్వు భయపడకు, డంపింగ్ యార్డ్ అనేది సిద్ధపురం రాదు, నువ్వు యథార్థంగా నిలవ అని చెప్పిండు. కాబట్టి ఈరోజు మేము ప్రశాంతంగా ఉన్నాం. ఆ రోజున్న ఎమ్మెల్యే అంజన గారి దానికి మేము పోయినాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మేము ఊరికి అన్యాయం జరుగుతుంది, ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. విగ్లాసంపేట ఏరియా కూడా మా ఊరికి ఎంత దగ్గర, రెవెన్యూ సిద్ధాపూర్ది, కానీ మాకంటే ఎక్కువ అన్యాయం జరిగేది ఎగిరసంపేట కూడా జరుగుతుంది. ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ సిద్ధాపూర్ ఎంత అదే ఎగిరసంపేట కూడా గంతే అవుతుంది అని చెప్పి మేము అంజన గారితో అనుకున్నాం. ఆ రోజు ఎంపీపీగా ఉన్న అంజన కొడుకు అని కూడా అలా ఇంటికాడికి పోవడం జరిగింది. ఇవన్నీ మేము తన వాస్తవాలు ఉన్నాయి, మాకు బట్టెబాజీ మాటలు రావు, మేము ఎవరి మీద చెత్త మాటలు మాట్లాడము. మాకు ఆ క్రమశిక్షణ అనేది మా ఎమ్మెల్యే గారు మాట్లాడమని మీకు చెప్పలేదు, మేము మాట్లాడడం కూడా అసలు ఇప్పుడు కూడా చెప్తున్నాం. నేను విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము ఆధారాలతో సహా ప్రూఫ్ చేస్తాం. మేము నీ ఎంబడి ఉన్నోళ్ళు నిన్న నువ్వు మాట్లాడుతున్నాం, నీ పక్కకుండి జైలు కొట్టించుకున్నావు కదా, ప్రూఫ్తో సహా మేము బయట పెడతాం. రేపు పొద్దున దీనికి ఏదానికి కట్టుబడి ఉంటావో ఇదే చివరసలు వచ్చి మేము మా 50 కోట్ల రూపాయలు మేము తిన్నామని మా ఎమ్మెల్యే గారి మీద మా మీద చేసిరు కదా, మేము దానికి నేను చెప్తున్నా, ఒక మండల పార్టీ అధ్యక్షుడు గారు నాకు మా పెద్ద మనిషి ఇచ్చిన గౌరవంతో చెప్తున్నా, ఈ చివరసల ముక్కు నెలకు రాసి నా జీవితంలో నేను 50 రూపాయలు గిట్ట నువ్వు ప్రూఫ్ చేస్తే నా జీవితంలో నేను రాజకీయాలకు పక్కకు తప్పుకుంటా. నువ్వు కానీ నీ పార్టీలో ఉన్నోళ్ళు కానీ నీ ఎంబడి నిన్న ఉన్నోళ్ళు కానీ అవకతవకలు చేసినట్టు నేను ప్రూఫ్ చేస్తే నువ్వు దానికి కట్టుబడి ఉంటావో నువ్వు రేపు పొద్దున చెప్పాలి ఇది. ఎందుకంటే వాస్తవాలు అనేటివి మాట్లాడాలి, కానీ పనికి వాళ్ళ మాటలు మాట్లాడి నువ్వు మా ప్రాంతం పేరు చెప్పుకొని ఏదో హైలైట్ కావాలని చెప్పొద్దు. ఇంకొకటి కూడా చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా, బీజేపీ వాళ్ళు కూడా చదువుకున్న మేధావులు ఉండొచ్చు, అవకతవకలు చేసింది 2018-19 బీఆర్ఎస్ గవర్నమెంట్లో. కాంగ్రెస్ వచ్చిన రోజు ఏ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ ఎక్కడ అన్యాయం చేయలేదు. చేసినట్టు మీరు కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రూఫ్ చేయండి. ఎల్వన్ పిల్లలను తీసుకొచ్చి కూర్చొని ఎల్వన్ పిల్లలను తీసుకొచ్చి రోడ్ల మీద స్కూల్ పిల్లలను తీసుకొచ్చి మీరు తిప్పుతున్నారు. అది కాదు, చదువుకున్న పిల్లలు కాదు మీరు చేయవలసింది. మీరు చదువుకోరు ఫస్ట్. ఏడు అన్యాయం జరిగింది, నిజంగా కూడా మా ఎమ్మెల్యే గారు అన్యాయం చేస్తే చెప్పండి. చెప్పులు మెడకేసుకొని చివరసెక్కి నేను పోతా, చెప్పులు మెడకేసుకొని చివరసెక్కి పోతా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే శంకర మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నా. శంకర్ అన్నకు అన్యాయాలు చేసి పైసలు సంపాదించుకొని అవసరం లేదు. 30 ఏళ్ళ సంది చూస్తున్నా నేను శంకర్ అన్న, ఈ రోజుగా సర్పంచ్ చెప్పడం చూస్తున్నా. శంకర్ అన్నకు పబ్లిక్ ఏమైనా చేయాలని ఉంటుంది కాబట్టి ఈ రోజు కూడా మేము శంకర్ అన్న వెంబడి 15 ప్రతిపక్షంలో ఉన్నాం కూడా శంకర్ అన్న వెంబడి ఉన్నాము. ఈ రోజు కూడా చెప్తున్నాం, మాకు శంకర్ అన్న మీద పూర్తి నమ్మకం ఉంది. డంపింగ్ యార్డ్ అనేది సిద్ధపురం రాదనేది మాకుంది. ఇదే ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే డంపింగ్ యార్డ్ వచ్చేది. ఆ రోజు మేము పోయి అంజనకు చెప్తే ఏం చెప్పిండు అంజన అంటే, ఏమైందే నువ్వు అంత అయిపోయినాక వచ్చినావు, జర ముందొచ్చే కదా అని అన్న. ఇదే అంజన నాతో ఈ రోజు మీరు ఫేస్ టు ఫేస్ పెట్టండి. రాత్రి పండుకున్నాక ఫోన్లలో పెడతారు, అది కాదు పెట్టేది. అంజనాన్ని కూర్చోబెట్టండి, మందం కూర్చోబెట్టండి, నవీన్ రెడ్డిని కూర్చోబెట్టండి, మేము కూర్చుంటాం, మా ఎమ్మెల్యే కూర్చుంటాం. మీరందరూ డిబేట్ పెట్టండి, మా తప్పు ఉంటే మాట్లాడండి. ఇవి వాస్తవాలు మాట్లాడకుండా పనికి మళ్ళీ చెత్త పూరలను కొంతమంది పెట్టి గ్రూప్లలో పెట్టి మెడలు ఉంచుతాం, తలకాయ ఉంచుతాం, తాళ్ళు ఉంచుతాం, ఏమవుతారు. ఇలా మేము కూర్చున్నాం, మీ దమ్ముంటే క్యాన్సిల్ చేయండి. ఇలా మేము మాటిస్తున్నాం, మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, మేము క్యాన్సిల్ చేస్తాం, మాకు ఉందా ధైర్యం. వాస్తవాలు మాట్లాడ నేర్చుకోండి, అనవసరమైన మాటలు మాట్లాడకండి. రాళ్ళు గీళ్ళు అనేటివి అవన్నీ బంద్ చేసుకో. రాజకీయాలలో నువ్వు బాగుపడాలనుకుంటే మంచి చేయి, చేసిన తప్పులు ఏమైనా ఉంటే పక్కకు తప్పుకోవాలి, ప్రజలకు సేవ చేయి, ఫుల్ టైం లీడర్ అనేటోడు ఉత్తగాడు పోయిందా వెనకటికి ఎవడో చేయితే ఓట్లు వేసేది ఒక ఊరు మొత్తం అవి పోయినాయి. ఉదగాడు వేసి గుద్దగాడితే కూడా అదే ఓటు వచ్చినాడు అని ఆలోచన చేస్తా అంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేటోడు ఆ సర్వీస్ చేస్తుండు. కాబట్టి ఇలా ఎమ్మెల్యే గారు ఎంబడి ఇంతమంది మేము ఉన్నాము, మేము ధైర్యంతో ఉన్నాము. బరాబర్ డంపింగ్ యార్డ్ క్యాన్సిల్ చేసేది పక్క మా ఎమ్మెల్యే గారే. పక్క సిద్ధాపూర్ ఒక్క ఊరికి లీడ్ ఇచ్చినాం కానీ బాటిస్తున్నాం, డంపింగ్ యార్డ్ క్యాన్సర్ అవుతుంది. మా 6 ఊళ్ళ నుంచి ఎమ్మెల్యే గారికి బంపర్ మెజార్టీతో లీడ్ ఇస్తాం మేము. ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ గల ఆవేదన చెప్పుకోవడానికి అవినీతి పరులు మాట్లాడే మాటలకు ప్రజలకు తెలియజేయాలి, పార్టీలకు తెలియజేయాలి, మేధావులకు తెలియజేయాలని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నిన్న జరిగిన ఇన్సిడెంటు మనందరికీ తెలుసు. సిద్ధాపూర్ గ్రామంలో గత
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉన్న ఇండస్ట్రియల్ పార్క్, ఇండస్ట్రియల్ ఏవైతే పొల్యూషన్ ఇండస్ట్రీలు ఉన్నాయో అవన్నిటినీ రింగ్ రోడ్ అవతలకి తరలించాలి, ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ వస్తుందని చెప్పి ఒక సదుద్దేశంతో అప్పటి ప్రభుత్వం సిద్ధాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, శంకర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు, నిరుపేదలకు, గిరిజనులకు, హరిజనులకు, బీసీలకు అక్కడ 330 ఎకరాలు పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులు ఉన్నప్పుడు ఈ యొక్క భూమిని తీసుకోవాలి ప్రజల అవసరాలకు అని చెప్పి అక్కడ నోటిఫికేషన్ ఇస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, ఆల్ పార్టీస్ నాయకులు, ప్రతి ఒక్కరు, మేధావులు, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి అక్కడ వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించినప్పుడు స్వయాన అప్పుడున్న అధికారంలో ఉన్న నాయకులే ఇక్కడికి ఐటీ పార్క్ వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో యువకులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మా వాళ్ళు కూడా అందరూ కూడా పోరాటాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ 2018లోనే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఇక్కడ తరలించడానికి వాళ్ళ ఉద్దేశం. ఆ రోజు పీటీఆర్ కూడా పంపడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే పర్యావరణ నివారణ శాఖ ఏదైతుందో దానికి కూడా 14 ప్లేసులు చూపిస్తే అందులో సిద్ధాపూర్ కూడా చూపించింది. అంటే ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టి ఇండైరెక్ట్గా ఆ గవర్నమెంటే శ్రీకారం చుట్టింది. కాబట్టి మేము మా యువకులు, యువజన సంఘం ఆధ్వర్యంలో మా మోహన్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ అంతా కేటీఆర్ని అడ్డుకున్నారు. కేటీఆర్ని అడ్డుకుంటే ప్రొకర్నా కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఓపెనింగ్కి వచ్చినప్పుడు అడ్డుకుంటే మీరు ఏదో జరుగుతుంది, ఇది పొల్యూషన్ ఫ్యాక్టరీలు అన్ని ఇక్కడ తెస్తారు కాదు అంటే దానిని కేసు కడితే మా యువకులు అంతా ఇలా పోటీకి తిరుగుతారు అంటే ఆ రోజే పసిగట్టింది. మా అధ్యక్షుడు శేఖర్ రెడ్డి గారు నా దృష్టికి తీయడం జరిగింది. అన్న ఏదో ఈకో పార్క్ అంటే అటువంటిది వస్తుందంట. అది లేదు శేఖర్ రెడ్డి, మనం అంతా అప్రమత్తంగా ఉందాం, మనకు భేషజాలకు పోవద్దు. ప్రభుత్వమే ఒకవేళ అది నిర్ణయం తీసుకుంటే తప్పు, అది ఈకో పార్క్ అయినా డంపింగ్ గార్డ్ అయినా ఏదైనా డంపింగ్ గార్డ్ అని చెప్పడం లేదు. ఇప్పుడు ఈకో పార్క్ అది ఏది వేస్టేజ్ మేనేజ్మెంట్ యూనిట్ తెస్తామని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మేము అప్పటికప్పుడు మేమందరం కూడా మన ప్రాంతానికి మన ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా దీనికి మనం అందరం వ్యతిరేకంగా దీన్ని నిరసనలు వ్యక్తం చేయాల్సిందే అని చెప్పి శేఖర్ రెడ్డితో చెప్పడం జరిగింది. శేఖర్ రెడ్డికి ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. మనం అందరం కలిసి, ప్రతిపక్షాలము, ప్రజా సంఘాలు అందరం కలిసి కూడా మనం అందరం కలిసి కూడా దీనిని అడ్డుకోవడానికి పూర్తిగా సాయశక్తుల కృషి చేద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి దానికి ఇవాళ ప్రభుత్వము టీజీఐస్ చేతుల్లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అది ఏ ఒక్క యూనిట్కు కేటాయించలేదు, డెవలప్మెంట్కి దేనికి కేటాయించలేదు. కాబట్టి అది జనరల్ కేటగిరీలో పెట్టుకున్నారు. అంటే దేనికైనా వాడుకుందాము అనేది అట్లా తీసిపెట్టుకున్నారు. బలవంతంగా మాత్రం రైతుల దానికి తీసుకున్నది మాత్రం, ఆ ప్రభుత్వం బలవంతంగా తీసుకున్నది మాత్రం వాస్తవం 330 ఎకరాలు. తర్వాత టీజీఐసీస్ ఏం చేసింది, చిన్న చిన్న ఇండస్ట్రీలకు కొంత కేటాయించి మిగతాదంతా ప్రభుత్వం కోరిక మేరకు జిహెచ్ఎంసీ ఏదైతే గ్రేదరాబాద్ కమిషనర్ ఉన్నాడో వారికి ఈ యొక్క ప్రాసెస్, యూకో ప్రాసెస్కు అవసరం ఉన్న ల్యాండు 86 ఎకరాలు టీజీఐస్ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసి 641 జీవో ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తే మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం, నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు, ఆల్ పార్టీస్, ప్రజా సంఘాలు, అక్కడ రైతులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. దాన్ని రద్దు చేయాలనేది అది వాస్తవానికి రద్దు చేయడానికి అందరూ పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పార్టీ వాళ్ళకే కాదు, అన్ని పార్టీలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షంలో మీరు ఉన్నారు, వ్యతిరేకించవలసిందే, ప్రభుత్వంలో మేమున్నాం, దాన్ని రద్దు చేయాల్సిందే, ఇది మన బాధ్యత. ఇంతవరకు బాగానే ఉంది. కొందరు ఇష్టానుసారంగా మాట్లాడడానికి బాధ అయ్యి ఇక్కడ రావడం జరిగింది.
వాస్తవానికి నేను ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇటువంటి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావద్దు, మనం అడ్డుకోవాలనేది స్వయాన నేను నాకు తెలిసిన ఎంబడే అక్కడ చుట్టుప్రక్కల ఉన్న ఎస్టీ సర్పంచులు, బీసీ సర్పంచులు వాళ్ళందరూ ఉంటే శేఖర్ రెడ్డికి ఫోన్ చేసి ఎస్బీపల్లి ప్రభాకర్ శేఖర్ రెడ్డి పిలిచి మీరు అందరూ వచ్చేసేయండి అయ్యా, నేను కలెక్టరేట్లో ఉన్నాం, ఒక మంత్రుల మీటింగ్ నడుస్తూ ఉంది, ఇక్కడ మనం అది రిప్రజెంట్ చేయాలి, దాన్ని వ్యతిరేకించాలి మనం అని చెప్పి పిలిస్తే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క యూకో ప్రాసెస్ను రద్దు చేయాలమంతానికి లేదు అది టెక్నాలజీ, నీ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ మా దగ్గరకు వద్దు, ఆ టెక్నాలజీ అని ఉంటే ఎక్కడన్నా నేర్చుకోండి, మా తాన పచ్చని పొలాలు ఉన్నాయి, దాని దగ్గర దర్గా ఉంది, జేపీ దర్గా ఉంది, దాని దగ్గర ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంది అక్కడ, కాబట్టి అక్కడ వద్దు అని చెప్పి మేము ప్రెస్ అడ్రస్ కూడా చేసినాం. ఏమని చేసినాం ప్రెస్ అడ్రస్ అంటే, ఇటువంటి కార్యక్రమం తీసుకుంది అప్పుడు ఆ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఐటీ పార్క్ తెస్తామని తీసుకున్న భూములు మొండి వైఖరిగా ప్రవర్తిస్తే తర్వాత ఇవాళ మీ అందరికి తెలుసు, నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను ఒక అట్టడుగు వర్గాల, ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఒక రాజకీయంగా సామాజికంగా ఎదుర్కొంటూ ఒక సర్పంచ్గా, పార్టీ ప్రెసిడెంట్లుగా, ఇలా ఎమ్మెల్యేగా ఆశీర్వాదం అంటే సబ్బండ వర్గాలు, మా కాంగ్రెస్ కార్యకర్త, జెండా పట్టుకున్న కార్యకర్తకు మొదలుకుంటే కాంగ్రెస్ పెద్ద లీడర్లందరూ, ఈ నియోజకవర్గంలో ఉన్న మేధావులు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. నా బాధ్యత ఏంది? ఈ నియోజకవర్గం ప్రజలను ప్రశాంతంగా ఉంచవలసిన బాధ్యత నా మీద. ప్రభుత్వం ఉండొచ్చు, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, అది ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, ప్రభుత్వాలు ముఖ్యం కాదు. మన ప్రాంతాన్ని ప్రశాంతంగా పొలిటికల్ లేని ఇండస్ట్రీలను తీసుకురావాల్సింది కదా, ఆ దిశగా నా బాధ్యత నేను పూర్తిగా, అంటే మీరు అందరు చూస్తూ ఉన్నారు, టీజీఐఎస్ఎస్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అదే జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చినాం, మంత్రులకు ఇచ్చినాం, ముఖ్యమంత్రులకు కూడా ఇచ్చాం. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ ఆ డంపింగ్ యార్డ్ అనే నెపంతో ఆ పార్టీలు అందరు కాదు, పాపం ఆ పార్టీలో అందరూ కూడా వారు సహకరిస్తున్నారు. మేము కూడా అందరం కలిసి ఒక అఖిలపక్షంగా ఏర్పాటు చేసుకుందాం, కలిసి వస్తే అందరం కలిసి, నేను ఎమ్మెల్యేగా అందరితో కలిసి పనిచేస్తా, దాన్ని రద్దయ్యే వరకు మనం అందరం కలిసిమెలిసి పనిచేసుకోవడం అని కూడా మేము పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. మేము అందులో ఉన్న నాయకులు కూడా విలువలతో ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళు నిరసన కూడా విలువలతో కూడుకున్న నాయకులే ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కానీ ఒక సందులో సడేమియలాక ఇవి అవకాశాన్ని వాడుకుందామని చెప్పి డంపింగ్ యార్డ్ ఎక్కడో పెట్టేసిండు మా శేఖర్ రెడ్డి అన్నట్టుగా, ఇక ఎమ్మెల్యే టార్గెట్ చేయాలని చెప్పి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం నీ విజ్ఞతకు వదిలేస్తుంది. నీవు భాష నేర్చుకోవాలి, రాజకీయాలలో విలువలు ఉంటాయి, నువ్వు ఎటువంటి వాడవు మాకు తెలుసు, ఏ పార్టీలో అయినా నువ్వు జపించాలని మాకు తెలుసు. కాబట్టి అందరిని మోసం చేసి బతికే జీవితం నీది కాబట్టి ఆ పార్టీలో కూడా ఉన్నారు ఇప్పుడు నేను వ్యతిరేకించడం, దాంట్లో ఏం తేడా లేదు. కాబట్టి సబండ వర్గాలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి నేను ఒక్కటే నిన్ను అడుగుతున్నా, ఇవాళ అవినీతికి పాల్పడ్డాడు ఎమ్మెల్యే అంటే మిత్రులారా, ప్రెస్ మిత్రులారా కూడా అర్థం చేసుకోండి. టీజీఐఎస్సీ ల్యాండ్ జిహెచ్ఎంసీ కమిషన్కు ట్రాన్స్ఫర్ అయ్యింది 641 జీవో వల్ల. దాంట్లో అవకతవకలు జరుగుతాయా? ఎమ్మెల్యేకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? అది నీవు నీ సంస్కారానికే నేను వదిలేస్తాను. నీ నీచ సంస్కృతి, నీవు అవినీతి పరుడవో, నువ్వు అక్రమాలు ఎట్లా చేస్తావో, నువ్వు చేసిన నేరాలు ఎట్లా తప్పించుకుంటావో ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా తెలుసు. కానీ ఏదో రోజు మాత్రం నీ గొంతుకు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఏదో రోజు చట్టంలో నువ్వు చిక్కుకోక తప్పదు. ఏదో సమయ సందర్భాలను బట్టి తప్పించుకుంటున్నావు కాబట్టి తప్పించిన వాళ్ళకే ఇప్పుడు ఉరుబాధ అయింది. ఎవరైతే నీకు పడే శిక్షలను ఎవరైతే తప్పించునో వాళ్ళకే నీతోని పెద్ద పెనుభారం అయిపోయింది. వాళ్ళు ఒక దిక్కు బాధపడతా ఉన్నారు. మిత్రులారా, మీ అందరితో చెప్పేది ఒకటే, ఇవాళ ప్రభుత్వం దానిని పూర్తిగా రద్దు చేసే వరకు మాత్రం
మా పోరాట మద్దతు తప్పకుండా మేము పోరాటం చేస్తాం. మీరు నీతిమాలిన మాటలు మాట్లాడుకుంటా ఇలా ఈ ప్రజలను అశాంతి గురి చేసే నియోజకవర్గం ప్రజలను ఆందోళన పెట్టే విధంగా నువ్వు మాట్లాడే భావోద్వేగ మాటలు ఏవైతే ఉన్నాయో అటువంటి మాటలు మా వాళ్ళు అన్నీ చూస్తారు, నీకన్నా ఎక్కువ చేయగలుగుతారు. కానీ అటువంటి సంస్కారం వద్దు. నీతిమంతులు మీ అందరు తెలుసు, ఒక ఎమ్మెల్యే నిరంతరం ఇచ్చిన అవకాశాన్ని ఒక చిన్న సామాజిక వర్గాల నుంచి వచ్చినాం కాబట్టి ప్రజాసేవకి అంకితం కావాలి, ప్రజలకు అంకితం కావాలి, రైతులకి అంకితం కావాలి, సబండ వర్గాలు మెచ్చే విధంగా పనిచేస్తూ ఈ యొక్క డంపియాడంగా అనే నెపంతో ఇలా ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం దానిని తీవ్రంగా నీలాక చౌకాబారు మాటలు, చులకమైన మాటలు, నీతి లేని మాటలు, దుర్మార్గమైన మాటలు మేము మాట్లాడలేము. బాధ్యత కలిగినాం. మనకు ప్రజలు ఒక అవకాశము, నియోజకవర్గంలో ఒక పౌరునిగా ప్రజాప్రతినిధిగా చూస్తున్నారు కాబట్టి నీ అంత నీచానికి పాల్పడలేము, మరి నీచానికి దిగజారలేము. కాబట్టి నీవు నీ సంస్కృతి ఒకటి, నువ్వు ఒక ప్రజాప్రతినిధి అని కూడా మర్చిపోయి కూడా రాళ్ళతో కొట్టాలి, బండలతో కొట్టాలి, బట్టలు అంటే అది ఓ రోజు అది ఆచారం ఎవరికి వర్తించాలో అదే వాళ్ళకు వర్తిస్తుంది, మాట్లాడిన వాళ్ళకు వర్తిస్తుంది. ఏదో రోజు మనకందరు తెలుసు ఆచారం ఎట్లా వస్తుంటుంది, ఆచరించే వాళ్ళకి ఆచారం నీకే వస్తుంది కాబట్టి నీ అందరు తెలుసు. ఇలా నీ పుట్టిన ఊర్లో నువ్వు చేసే అక్రమాలు, అన్యాయాలు, ఇలా భూబాకాసురుడు అని నీకు అందరు తెలుసు. నువ్వు బాధ్యతలు కూడా ఉన్నారు, అందరు వాళ్ళు కూడా నీ నీచ చరిత్ర అందరు కడగడానికి సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా నేను సిద్ధాపూర్ రైతులకు, ఆ ప్రాంత సర్పంచులకు, ఆ ప్రాంత ప్రజలకు అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ ఆందోళన చేయొద్దు. ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటే ఒక్కొక్క సమస్యను అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అది ప్రపోజల్ పెట్టి మన మీద వదిలిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క భూమిని అంటే ఆ భూమి ఒట్టిగా ఉన్నది కాబట్టి దేనికన్నా వాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతూ ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నాం, తప్పకుండా అడ్డుకుంటాం. దాంట్లో ఏం లేదు, ఎవరికి అవకాశం కూడా ఇవ్వం, మీ ఉద్యమానికి కూడా అవకాశం ఏం. తప్పకుండా మేమందరం కలిసి దాన్ని రద్దు అయ్యే వరకు కూడా నిరంతరం పోరాటాలు చేస్తాం. దానికి నేను ఇవాళ కూడా అందరం కలిసి పోదాం, అఖిలపక్ష సమావేశాలు చేసుకుందాం, అందరం కలిసి చేద్దామంటే కూడా అట్లా కూడా దానికి వెనకాడేది లేదు. రేపు భవిష్యత్తులో అటువంటి కార్యక్రమం రాకుండా చూసే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇలా నేను అందరికీ ఒకటే, నియోజకవర్గం ప్రజలకందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడిన తీరు వాళ్ళ భాష కాబట్టి అందరూ కూడా చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళంత దుర్మార్గమైన మాటలు మాట్లాడలేను. కాబట్టి సంస్కారం ఉంది మాకు, మా కార్యకర్తలకు అందరికీ ఉంది. కానీ ఇంకొక ఆయన సత్యహరిచంద్రుని, గుణవంతుణ్ణి, సత్యవంతుణ్ణి, మేధాన్ని అని ఒక మంచి షార్వాని వేసుకొని వచ్చి షాద్నర్లో ఆయన ఒక ఏపాల్, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ఏపాల్, షాద్నర్లో ఒక ఆయన ఏంటంటే తాడు పొంగరం లేనోడు, ఏదో పట్టగొలుసులు ఇస్తా అని చెప్పి ముక్కు పుల్లలు ఇస్తా అని టోకన్లు ఇచ్చినోడు వాడు చివరసలు మాట్లాడితే ఎవరు దీన్ని నేను అనిపిస్తారా బాబు చెప్పండి. మీ నీతి, మీ సంస్కారం అందరూ తెలుసు. వాళ్ళు ఒకటే, మీ బాధ అంతా ఒకటే. ఒక అట్టడుగు వర్గం నుంచి ఒక నిరుపేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ప్రజల మెప్పులు పొందుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఒక నీతివంతమైన రాజకీయాలు నడుపుతూ ఉన్నాడు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు నడుపుతూ ఉన్నాడు అనేది జీర్ణించుకోలేక ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు. మీ ఇద్దరు వ్యక్తుల యొక్క వికృత చేష్టలు, మేము మాట్లాడే పనితీరు, సబండ వర్గాలు, ఇతర వర్గాలు కూడా ఉన్నాయి, సబండ వర్గాలు ఉన్నాయి. ఎన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలు ఉన్నాయి. మీరు మాట్లాడే తీరు గమనిస్తారు, మీ ప్రవర్తన, మీ యొక్క శిష్టాన్ని కూడా అందరూ అర్థం చేసుకుంటారు. కాబట్టి మీకు త్వరలోనే మీకు అన్ని విషయాలలో ఇంకా వాళ్ళ మిత్రుల ద్వారా ఒక సందేశం ఇవ్వబోతా ఉన్నా. నేనైతే అప్పుడు ఆ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు, టీజీఐస్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఒక పార్టీ అంటే నిజమైన వ్యక్తులకు కాకుండా ఒక అవినీతికి పాల్పడ్డాం. అయినా మేము దాని గురించి కూడా పట్టించుకోలేదు. మీరేమంటారంటే మేము పాల్పడలేదంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు, మా నాయకులు నువ్వు సందేశం ఇవ్వాలి. మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా న్యాయంలో ఏ ఒక్క ఎక్కడ అవకతవకలు జరగలేదు, ఏ డబ్బులు మోసం చేసి తీసుకోలేదని మీరు గిట్ట అంటే ఒప్పుకుంటే మేము తప్పకుండా బయట పెట్టమంటే అది త్వరలోనే బయట పెడతామని చెప్పి నేను పత్రిక సోదరుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది. జీవో నెంబర్ 20 ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఎవరు ఇచ్చారు? జీవో 20 218 వచ్చింది, 2018లో వచ్చింది. వారు
అక్కడున్న పొల్యూషన్ ఫ్యాక్టరీలన్నీ కూడా తరలించాలి, ఔటర్ రింగ్ రోడ్కు అవతల వేయాలని చెప్పి దీనిని సిద్ధాపూర్కు తరలించాలని మీకు కాపీ కూడా ఇస్తాం. ఇవన్నీ కూడా కాపీ కూడా ఇస్తాం. ఇవన్నీ పత్రికా స్వరం వాస్తవాలు రాయండి, వాస్తవాలు గమనించండి. ఏదో చౌకాబార్ లీడర్లు చౌకాబార్ మాటలతో పని లేదు మనకు. కాబట్టి మేము వాళ్ళంత నీతి మాలిన పనులు మేము చేయలేం. ఏదైనా నిజాయితీగానే ఉంటాం, నిజాయితీగానే బతుకుతాం, నిజాయితీ గల రాజకీయాలు నడుపుతాం, గౌరవపూర్వమైన రాజకీయాలు చేస్తాం, పెద్దలను గౌరవిస్తాం, ప్రతిపక్షాలను గౌరవిస్తాం, అన్నని గౌరవిస్తాం, ముందుకు పోతాం. అది పట్టండమ్మా, అది పేపర్స్ పట్టుకోండి అందరు. రోజు చెప్పి రెడీనేమో ధరో నమస్కారము. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే నవీన్ రెడ్డి ఎమ్మెల్యేను ఆయన ఒక పల్లిలో ఉండి రాళ్ళతో కొట్టి చంపడం అనేది చాలా అన్యాయకరం అండి. ఆయననే ఇంతకుముందు దుర్గ విషయంలో మొత్తం కబ్జాలు చేసి జనాలని తీసుకెళ్ళి ఒక్కొక్క దిగత కొట్టి నీళ్లు లేకుండా ఏం లేకుండా వాళ్ళ పార్టీ తరఫు నుంచి వాళ్ళని కొట్టించి చంపించాడండి. మా హస్బెండ్కి యాక్సిడెంట్ చేయించాడు. రుసులైతే ఏమి లేకుండా చేసిండు. నేను 16-15 సంవత్సరాల నుంచి నా భూమి కబ్జాలో నేనే ఉన్నాను. ఇప్పటికీ నా పొలమైనా రాలేదు. అయితే ఎమ్మెల్యే చంద్రన్న వచ్చిన కాడి నుంచి ఈ సాధారణ డివిజన్లో మొత్తంలో ఒక సస్యశ్యామలంగా నడుస్తుందండి. మీరు నమ్మండి, నమ్మకం ఉంది. ఇంతకుముందు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయననే సర్పంచ్ ఉన్నాడు, ఆయననే ఎంపీటీసీ ఉన్నాడు, ఆయననే పదవిలో ఉన్నప్పుడు ఒక దొంగ దోపిడిగా జరిగిందండి. ఇదైతే నేను 100% చెప్తున్నాను. నేను అందరి ముందల ఒక దొంగ రాజకీయంగా ఎక్కడంటే అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులల్లో మండలాలల్లో ఆయన ఫోన్ చేసినే మనిషి ఒక ఆయన సంతకం పెడితే రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. అది చాలా అన్యాయంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబం మీద ఆధారపడి ఉన్న బతుకులు ఒక భూమి ఉన్నాయని సిగ్నేచర్ పెడితే అది ఎలా అవుతుందండి? భూమి కబ్జాలు కావు కదా. మనుషులు ఉన్నప్పుడు మనుషులను సహకారం చేసి నేను అమ్మినప్పుడు ధైర్యంగా వెళ్ళి అవును సార్ మేము అమ్ముతున్నాము, మా కుటుంబ సభ్యులందరినీ సైన్ తీసుకొని మీరు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పాలా. కానీ మండల ఆఫీసులలో కానీ మొత్తం రాజకీయంలో ఎక్కడంటే అక్కడ నవీన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఒక దొంగల దోపిడిగా జరిగిందండి. ఇదైతే నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఇప్పుడు మనమందరం కలిసి ఏకంగా పార్టీకి బాగా బలము రావాలంటే ఊళ్ళో సర్పంచ్ కాడ నుంచి వార్డు మెంబర్ కాడ నుంచి పార్టీ బలవంతం చేయాలంటే అంత కష్టపడి ముందరికి జరగాలి. ఎక్కడైతే అన్యాయాలు జరిగినాయో వాటిని అన్నిటినీ తొక్కుకొని వారికి జరిగిన అన్యాయాలు వాళ్ళకు న్యాయం జరిగేలాగా చూడాలని ఈ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం చేస్తున్నా. ఇంకొక నాది ఏంటంటే ఎమ్మెల్యే పదవిని కోల్పోయి ఎమ్మెల్సీ తీసుకున్నాడు. కానీ అది ఎమ్మెల్సీ ఏ రకంగా తీసుకున్నా మాకైతే తెలియదు. కానీ ఇప్పటికీ అట్లా ఒక పార్టీ పైన అబద్ధాలు దొంగ మాటలు చెప్పడము అది వాస్తవం కాదు. మనమందరం కలిసి రేవంత్ సార్ దగ్గరికి వెళ్ళి మనము మన న్యాయాలు ఏంటివో ఎమ్మెల్యే సార్ను తీసుకెళ్ళి మనం మాట్లాడుకున్నాలని మానుపల్లి నుంచి నేను అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి. మీడియా మిత్రులందరికీ వందనాలు. మామిడిపల్లి గ్రామం మీడియా మిత్రులకు అందరికీ వందనాలు. నాది మామిడిపల్లి ల్యాండ్ ఉందండి, మామిడి చెట్లల్లో. మేము భూమి అమ్మకున్నా పేపర్ తయారు చేసి మమ్మల్ని సైన్లు పెట్టమంటే మేము పెట్టలేదు. నేను ఎక్కడ భూమి అమ్మలేదు. నా భూమి కొంచెమే ఉంటుంది, 3 ఎకరాలు. అయితే నన్ను పేపర్ తయారు చేసి సైన్ పెట్టమంటే నేను పెట్టలేను. నా పిల్లలు నేను పెట్టకపోతే నాకు అక్కడ అప్పటి నుంచి కొంచెం నన్ను ఇబ్బంది పెడుతూ నా ల్యాండ్ నాకు ఇవ్వకుండా నా ల్యాండ్లకు కబ్జాలు వచ్చేసి నన్ను ఇబ్బంది పెడుతుందండి అవతల పార్టీ వాళ్ళు. మరి నాకు దేవుడు మీ అందరు కలిసి నాకు న్యాయం చేయాలి. మరి నవీన్ బాబు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. మరి ఈ సమయంలో మేము అందరూ కోరుకునేది ఏంటంటే మనందరము మంచిగా ఉండి పార్టీని ముందుకు తెచ్చుకోవాలి. మనందరము కూడా న్యాయం జరగాలి. పెద్దవాళ్ళు ఉన్నారంటే న్యాయం జరగాలి బీద వాళ్ళకు, చిన్న వాళ్ళకు. కాబట్టి మాకు మరి పార్టీ తరపున తొందరలో మా ల్యాండ్ మాకు వచ్చేలాగిన అనవసరంగా మా ల్యాండ్లకు వాళ్ళే కబ్జాలు వచ్చారు. మా ల్యాండ్లకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అవతలలో. కాబట్టి మా పాలేళ్ళు కూడా వాళ్ళ మాటిని మేము 6 సార్లు దానికి ఆడియో సర్వై కూడా వచ్చారు. అన్ని సార్లు కొలిచిన మాకు కొలవడానికి నోటీసులు తీసుకుంటలేరు.
ఆ ల్యాండ్ కొల్చడానికి నిలబడతలేరు. మరి అందరు వచ్చారు, ఎన్నిసార్లు 6 సార్లు వచ్చారు, కానీ అంత టైంలో కూడా మా వాళ్ళు ఎవరు నిలబడతలేరు. మా భూమి మాకు కానిస్తలేరు, మా ల్యాండ్ మాకు కావాలి, ఎవరిది మాకొద్దు. మరి నవీన్ బాబుకి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పక్షంలో మీరుండి మాకు అంత న్యాయం జరగాలనేసి మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైన్ పెట్టలేదు అనేసి ఆ ల్యాండ్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మామిడిపల్లి రెవెన్యూ గ్రామంలో 2008 నుంచి 2018 వరకు 2023 వరకు జరిగిన అన్యాయాలంటే అంత ఇంత కావు. రైతులము ఎంత అగోసపడమంటే మామూలుగా పడలేము. ఎందుకు అంటే ఓన్లీ నవీన్ రెడ్డి నుంచే, ఇంకెవరు కాదు. ఆయనను రాజకీయాల్లో అండగా పెట్టుకొని, ఎమ్మెల్యేని అండగా పెట్టుకొని, మండలం ఆర్టీఓ, కలెక్టర్, ఆయన ఊళ్ళో సర్పంచ్, వీళ్ళందరిని అడ్డబెట్టుకొని ఊళ్ళో ఎన్ని అరాచకాలు చేశారంటే అంత అరాచకాలు చేసి రైతుల కోసం సిద్ధాపురంలో మాట్లాడినా కరెక్టే నవీన్ అన్న, బాగానే ఉన్నది. కానీ మామిడిపల్లె రైతులను ఎంతమందిని మోసం చేసినావు? నువ్వు లాయిలప్పలు వేసుకొని తిరిగినావు, ఎప్పటి నుంచో వేసుకున్నావో తిరిగినావు మాకు తెలుసు. మేము మీ క్రికెట్ ఆడేటప్పుడు మాకు తెలుసు. కానీ నీ లాయిలప్పల నుంచి ఇవాళ ఎమ్మెల్సీ వరకు ఎట్లా వచ్చినావో నీకు తెలియదు. మామిడిపల్లె ఎంతమంది రైతులను అన్యాయం చేసినావు, ఎంతమంది భూములను అన్యాక్రాంతంగా లాక్కున్నావో ప్రతి మీడియా ఒక వర్గంగా చూడండి. మామిడిపల్లె ఇంతవరకు ఎంతమంది రైతులు అంటే ఏడుస్తున్నారు. కొంతమంది రైతులు చచ్చిపోయారు, నా భూమి పోయిందిరా నాయన, నా భూమి పోయింది, నేను పోకున్నా కానీ నా భూమిలో రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటే అంత అరాచకం. ఇంకెక్కడ ఉన్నాం? నల్లమల్ల అడవులు ఉన్నామా? 1947లో ఉన్నామన్న మన రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఒక్క పౌరుని కూడా అన్యాయం జరగదా. కానీ మామిడిపల్లె ప్రతి ఒక్క పౌరునికి అన్యాయం అయింది. మీరు ఏం చేస్తారు? కనీసం ఇప్పుడు కూడా మాదే రాజ్యం అంటే మీరు ఏమన్నారు? రాజ్యాంగం రాసుకున్న వాళ్ళు ఒకటే మామిడిపల్లి కాడికి నువ్వే పట్ట రాసుకున్నావు మామిడిపల్లి రెవెన్యూ కాడికి. నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు రాళ్లతోటి రప్పలతోటి కొడతాను అనుకున్నావు కానీ నువ్వే కొట్టి చంపినావు. మామిడిపల్లె రైతులను రాళ్లతోటి రప్పలతోటి పోలీసులను పెట్టి నీ మనుషులను పెట్టి గుండా రాజ్యం చేసినాం. అంతకుముందు రాసినాం, ఇగో పేపర్లలో చాలా మంది రాసినాం. ఎందుకంటే మామిడిపల్లె గుండాల రాజ్యం, గూడెంలో గుండా రాజ్యం అంటే రాసినాం. ఎంత అవమానకరం! నువ్వు ఒక ఎమ్మెల్సీ అయ్యి ఇటువంటి మాట మాట్లాడే, ఇటువంటి పనులు చేసేది, లంగల పనులు ఇవి చేయదన్నా. మంచిగా చేయి, రైతులకు మామిడిపల్లి రైతులకు ఫస్ట్ అన్ని న్యాయం చేయి, ఆ తర్వాత సిద్ధాపూర్ రైతులకు న్యాయం చేద్దాం. అందరం మేము కూడా మామిడిపల్లి నుంచి మేము 3 సర్పంచులు కలిసి కదా, 3 సర్పంచులు మేము కాలేజీలు మొక్కుతాం, అలా కూడా దొరికొస్తాం. మేము కూడా వస్తాం. మీ అమ్మడి చేద్దాంపా, ఏం చేద్దామా సిద్ధాపూర్కి. కానీ ఫస్ట్ మామిడిపల్లి చేయి. నీకు దమ్ముండేవాడు అయితే, దమ్ము లేనివాడు అయితే సప్పటిగా ఇంట్లో కూర్చో, నువ్వు మళ్ళీ రాజకీయం చేయకు. ఇదే నాకు నేను. కానీ మీడియా కానీ ప్రజా సంఘాలు కానీ మా కుల రైతులు, కుల సంఘాలు, పూర్వ కులాలు కూడా ఏమైనా ఉంటే మామిడిపల్లి సందర్శించండి. ఎంతమంది అన్యాయాలు అంటే అంతమంది అన్యాయాలు. మేము ఏదో బాధతోటి శంకరమ్మ అన్న మాటతో చెప్తలే, నా కడుపు రగిలిపోయింది. 5 ఎకరాల భూమి పడుకున్నాం. మా పెద్దనాయన మా అమ్మ చచ్చిపోయింది. ఇలా ఏ కాకలం ఉన్నాం. ఇవాళ చెప్పండి, చూడండి, ఇదే వెంకటేశ్వరు వాళ్ళ అమ్మ నాయన, వాళ్ళ అమ్మ పెద్దనాయన చనిపోయినా చనిపోలేడు. 5 ఎకరాల నవీన్ రెడ్డి గుంజుకున్నాడు. మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి అన్న మాకు. అది మేము కోరుకోవాల్సింది. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ గారు నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేపై చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే డంపింగ్ యార్డ్ కోసమే కాదు, ఏ దానికోసమైనా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఎక్కడ అవినీతి చేసినటువంటి వ్యక్తి కాదు. 1 రూపాయి ఏమైనా తీసుకున్నట్టు కానీ, ఎవరి దగ్గర తీసుకున్నట్టు కానీ చేసినటువంటి వ్యక్తి కాదు. అలాగే భూములలో కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టలే. కానీ నువ్వు ఈ జడ్పీటీ సైడ్ నుంచి మామిడిపల్లిలో ఎన్నో ఇబ్బందులు పెట్టి రైతుల దగ్గర అక్రమంగా భూములు గుంజుకోవడం జరిగింది. ఎంతోమంది చావు కారణమై ఎన్నో కేసుల మీద నీ పేరు మీద నమోదు కావడం జరిగింది. కానీ 28 కేసులు నీ పేరు మీద నమోదు కావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఒక భూమి, 1 ఎకరా కాదు, 1 గుంట గుంజుకున్నట్టు కానీ, ఎక్కడ అవినీతి చేసినట్టు కానీ, ఎటువంటి ఆధారాలు కానీ చూపించలేవు. చేసే వ్యక్తి కాడు. న్యాయ ధర్మం కోసం పోరాడే వ్యక్తి మా శాసనసభ్యులు. అటువంటి వ్యక్తిపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. నువ్వు వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. నువ్వెందుకంటే షాద్నగర్ ఎమ్మెల్యేనే కాదు, నువ్వు అవమానించింది షాద్నగర్ ప్రజానికాన్ని అవమానించావు. నీవు డంపింగ్ యార్డ్ మీద నీకు కాదు ప్రేమ. ఎమ్మెల్యే గారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సీఎంతోని, మంత్రులతోని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. జీవోను రద్దు చేపించే బాధ్యత ఆయన అని చెప్పి అందరికి మా పార్టీ వాళ్ళకు హామీ ఇచ్చినాకనే మేము ముక్కున్నాం. నీకు ప్రేమ ఉంటే కలిసిరా, చెయ్యి పని. కానీ నువ్వు అడ్డగోలుగా ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా మాట్లాడితే సహించరు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో సహించరు.
నువ్వు ఎవరో మెప్పు పొందాలని కేసీఆర్ కేటీఆర్ మెప్పు పొందాలని చేస్తే మాత్రం కార్యకర్తలు మేము మాత్రం సహించం. ఈ మామిడిపల్లిలో ఎంతో మందికి చావు కారకులైనటువంటి మీరు ఇప్పుడు గడ్డం జంగయ్య మంచన్పాడు, కాట్న వెంకటయ్య, తంగడిపల్లి చిన్నప్ప, తిరుకుర్తి రామచంద్రయ్య, కొత్త పెంటమ్మ వీరు మరణాలకు నువ్వు కారణం కాదా చెప్పండి. నువ్వు చేసినటువంటి అక్రమాల వల్లనే వాళ్ళ కుటుంబాలు రోడ్లపాడికి వచ్చి ఎంతో మంది అన్యాయం జరుగుతూ ఉన్నది. అక్కడ ఆ భూమిని ప్రభుత్వం మీ టీఆర్ఎస్ గవర్నమెంట్లే కేటాయించింది కనుక అడిగితే దమ్ముంటే మీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య గారిని అడిగి నీకు ఆ దమ్ముంటే అక్కడ మాట్లాడు, ఆ రోజు ఎందుకు కేటిచ్చినావని ఏదో వచ్చిందిగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మేము మాత్రం మా ఎమ్మెల్యేని కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరినన్నా ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. నువ్వు రాళ్లతోని అది ఇది కొడతా అని చెప్తా ఉంటావు. ఏమైతుంది? ఎవరు తప్పు చేస్తే ప్రజలు అది కొట్టే రోజు దిగ్గాలనే ఉంది. ఎవరు తప్పు చేసిరో వాళ్ళని కొడతారు. ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం.